బిగ్ బాస్ ఆదివారం ఎపిసోడ్ అనగానే అందరికీ ఎలిమినేషన్ పైనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అయితే ఈరోజు ఎపిసోడ్లో ఏంటో కానీ ఎలిమినేషన్స్ పక్కన పెడితే మిగిలిన ఎపిసోడ్లో అసలు మ్యాటర్ ఉంది. అసలు బిగ్ బాస్ టీమ్ హోస్ట్ నాగార్జున ఎవరిని విన్నర్ చేయాలనుకుంటున్నారు అనే విషయంపై ఆడియన్స్ ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందనే చెప్పుకోవచ్చు. ఇది అసలు బిగ్ బాస్ 9 తనుజ కొరకు, తనుజ కోసం, తనుజకై నడిపిస్తున్నారు అనే విధంగా ఈ ఆదివారం ఎపిసోడ్ జరిగింది. అలాగే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ఒకసారి ఇదివరకు జరిగిన ఎపిసోడ్ల గురించి కూడా, సీజన్స్ల గురించి కూడా మాట్లాడుకుందాం. అదే విషయంపై ఆడియన్స్కు ఫుల్ క్లారిటీ వచ్చేసిందని చెప్పుకోవచ్చు. తెలుగు బుల్లితెరపై కన్నడ డామినేషన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది స్టార్ మాలోనే జరిగే ఏ సీరియల్ చూసినా అర్థమవుతుంది. అయితే సీరియల్స్ నుంచి ఈ డామినేషన్స్ బిగ్ బాస్కి కూడా ఎప్పుడో పాకేసింది. అయితే సీరియల్లో కూడా అన్నీ క్లియర్గా కనిపిస్తే బిగ్ బాస్లో ఫినాలేలో తెలుస్తుంది. ఈ విషయం ఆడియన్స్ కూడా తెలియాల్దేం కాదు. అంతేకాదు గత 3 సీజన్స్కి లెక్కేస్తేనే ఈ విషయంపై ఓ క్లారిటీ వచ్చేస్తుంది. సీజన్ 7లో శోభా శెట్టి, ప్రియాంక జైన్లకు బిగ్ బాస్ టీం ఇచ్చిన ప్రయారిటీ అందరికీ తెలుసు. తర్వాత సీజన్ 8లో నిఖిల్ విన్నర్ చేసి ప్రేరణని ఫినాలే వరకు రప్పించారు. అలానే యష్మికి కూడా ఉన్నంత వరకు గట్టిగానే హైప్ దక్కింది. ఇక సీజన్ 9లో అంతకు మించి అలానే కన్నడ ముద్ద మందారం తనుజ గౌడని మోస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఎపిసోడ్లో తనుజ ఫుటేజీ ఎంతసేపు వస్తుంది, మిగిలిన కంటెస్టెంట్స్కి ఎంత దక్కుతుంది అనేది కూడా అందరికీ తెలుసు. వీటన్నింటినీ నిజం చేస్తూ ఆదివారం ఎపిసోడ్ తనుజ గురించి నాగార్జున మిగిలిన హౌస్మేట్స్తో పెద్ద యుద్ధమే చేశారు. తనుజని కెప్టెన్ కాకుండా చేసిన దివ్య ఆడియన్స్ ముందు ఒక దోషిగా నిలబెట్టారు నాగార్జున గారు. అలాగే నాగార్జున పడిన తాపత్రయం అంతా ఇంతా కాదు. నేటి ఎపిసోడ్లో హౌస్మేట్స్ అందరినీ నాగార్జున ఒక క్వశ్చన్ అడిగారు. ఇప్పటి వరకు జరిగిన ఆటని గమనించిన తర్వాత మీ దృష్టిలో ట్రోఫీకి దగ్గరగా ఎవరున్నారు, ఎగ్జిట్ దగ్గర ఎవరున్నారు అనేది చెప్పండి అని నాగ్ అడిగారు. ఇందులో 5 ఇమాన్యుయల్ని, మరో 5 తనుజని ట్రోఫీ దగ్గర పెట్టారు. ఈ సందర్భంగా తనుజ కెప్టెన్ అవ్వకపోవడానికి వెనుక ఉన్న రీజన్స్ అడక్కపోయినా నాగార్జున లేవనెత్తారని చెప్పుకోవచ్చు. తర్వాత కళ్యాణ్ని పైకి లేపి నిన్ను ఫైనల్ కంటెండర్ టాస్క్ దగ్గర మోసం చేశారు కదా, ఏమనిపించింది అప్పుడు అని నాగ్ ప్రశ్నించారు. కింద కూర్చొని మరీ అడిగాను సార్, తీయొద్దు ప్లీజ్, అదొక్కటే రిక్వెస్ట్ అని, కానీ వాళ్ళు డిసిషన్స్ వాళ్ళు తీసుకున్నారు అని దివ్య గురించి కళ్యాణ్ చెప్పాడు. మరి దానికి నువ్వెందుకు బాధపడ్డావు అని నాగ్ అడిగితే, అంటే నాకు అక్కడ తనుజని కెప్టెన్ చేయాలనుకున్నా సార్ అని కళ్యాణ్ అన్నాడు. అంటే మాట సరిగ్గా తీసుకోలేదా దివ్య దగ్గర అని అడిగాడు. తీసుకున్నా సార్, కానీ ఇమాన్యుయల్కి ఛాన్సెస్ తగ్గిపోతుందనేసి చెప్పి దివ్య తీసేసింది అని కళ్యాణ్ అన్నాడు. నీకు దివ్య మీద మాట ఇచ్చినప్పుడు అక్కడ ఇంకెవరున్నారు అని నాగ్ అడిగితే తనుజ ఉంది సార్ అని కళ్యాణ్ అన్నాడు. తనుజ చెప్పమ్మా ఏం జరిగింది అంటూ నాగ్ అడిగారు. అక్కడ కళ్యాణ్ కింద కూర్చొని రిక్వెస్ట్ చేస్తుంటే, రే నీకేమైనా పిచ్చా, తనుజని నేనెందుకు తీస్తారా, తనుజ కాదని చెప్పింది అంటూ తనుజ మాట్లాడిందనమాట దివ్య గురించి. ఇదంతా విన్న తర్వాత కళ్యాణ్ దివ్య ఎవరిని గెలిపించాలని అనేది తన ఆట, తన ఆట గురించి ఎవరికి ఏ అభ్యంతరం ఉండకూడదు. కానీ నీ బాధ ఏంటంటే మాట ఇచ్చి మాట తప్పింది అని, అంతే కదా అని నాగార్జున అన్నారు. కొంచెం సార్ అని కళ్యాణ్ అన్నాడు. ఎవరికి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉంటారు కదా, ఐ మీన్ ఫేవరెట్ ఉంటారు కదా. డీమాన్కి రీతు కావాలని ఉంటుంది, నీకు తనుజ కావాలని ఉంది. అది వాళ్ళ చాయిస్ బట్టి ఉంటుంది. ఎవరిని గెలిపించాలనేది వాళ్ళ ఇండివిజువాలిటీని చాయిస్ అని నాగార్జున గారు అన్నారు. అంటే దివ్య అలా మాట ఇచ్చి తప్పే రకం కాదు, కానీ ఆ టైంలో తను తనుజ మధ్య ఓటింగ్ పడుతుందేమో అనుకొని అలా చేసి ఉండొచ్చు అని కళ్యాణ్ అన్నాడు. దీనికి సరే నీకు ఒక వీడియో చూపిస్తాను, ఇందులో నువ్వు భరణి గారిని సపోర్ట్ చేయాలనుకుంటే తనుజని రేస్ నుంచి తీసేయ్ అంటూ గౌరవ్కి దివ్య చెప్పింది. ఈ వీడియో చూశాక కళ్యాణ్ ఇప్పుడేమనిపిస్తుంది అంటూ నాగ్ అడిగారు. తనుజని తీసేయడం దివ్య పర్సనల్ అనిపిస్తుంది సార్ అని కళ్యాణ్ అన్నాడు. నేను చూపించిన వీడియో టాస్క్ స్టార్ట్ కాకముందు
ఒకరికి గెలవడానికి మనం సపోర్ట్ చేయడం, టాస్క్‌లో ప్రాణం పెట్టడం అనేది కరెక్ట్. ఖచ్చితంగా అది చేయాలి అంటూ నాగార్జున గారు చెప్తారు. కానీ ఆట ఒకరి గెలుపు కోసం ఉండాలి కానీ ఒకరిని ఓటమి కోసం ఉండకూడదు అంటూ నాగ్ చెప్తారు. ఆ తర్వాత అంతటితో వదిలేయలేదు నాగార్జున గారు. మళ్ళీ కళ్యాణ్, దివ్య మధ్య పుల్ల పెట్టడానికి ప్రయత్నించారు. దివ్య రెబెల్‌గా ఉన్నప్పుడు బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ వీడియో చూపించారు నాగార్జున గారు. అందులో ముగ్గురిని వాళ్ళ ప్లేస్ నుంచి లేపేసి దివ్య కూర్చోవడం జరుగుతుంది. అలా అన్నారు కదా! మరి ఇందులో భరణి కూడా ఉన్నాడు కదా! కానీ తప్పించాలి అన్నప్పుడు భరణిని కాకుండా కళ్యాణ్ పేరు ఎందుకు దివ్య చెప్పింది అంటూ నాకు ప్రశ్నించారు. ఇక చివరికి తనూజ ఇలాగే సపోర్ట్ చేయి అన్నట్లు కళ్యాణ్‌కి బూస్ట్ ఇచ్చారు నాగార్జున. కళ్యాణ్‌ని ఆట నచ్చింది, నీ మాట నచ్చింది, నీ నిబద్ధత నచ్చింది, ఆట తీరు నచ్చింది. ఎలాంటి పరిస్థితి వచ్చినా మన పక్షాన నిలబడతాడనే భరోసాను వాళ్ళకి ఇవ్వు అంటూ నాగార్జున గారు ఎంకరేజ్మెంట్ చేయడం జరిగింది. ఇక తనుజతో పాటు సమానంగా ఇమ్ముకు కూడా 5గురు విన్నర్ అని చెప్పడంతో నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇమ్ము బిగ్ బాస్ చరిత్రలో ఇన్ని వారాలు కనీసం నామినేషన్స్‌లోకి రాకుండా ఉన్నది నువ్వు ఒక్కడివే అనుకుంటా అని నాగ్ అన్నారు. సార్ అది భయంగా ఉంది. నా ఫ్యాన్స్ అందరూ నిద్రపోయి ఉంటారేమో అనిపిస్తుంది. ఎవరో ఒకరికి షిఫ్ట్ అయిపోయి ఉంటారేమో. నేను వస్తానమ్మా త్వరలోనే, నా కోసం వెయిట్ చేయండి ప్లీజ్ అంటూ ఇమ్ము నవ్వించాడు. చాలాసార్లు ఏం జరిగిందో చెప్పావు కదా, చూసావు కదా, దాదాపు 10 వారాల నామినేషన్స్‌లోకి రాకుండా సడన్‌గా వస్తే అప్పటికి ఓటింగ్ అంతా ఫామ్ అయిపోయి వెంటనే ఇంటికెళ్ళిపోతూ పరిస్థితి వస్తుంది. అర్థమైంది కదా నీకు, తెలుసు కదా అంటూ నాగార్జున ఇండైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చారు. అర్థమైంది సార్, తెలుసు నాకు అంటూ ఇమ్ము అన్నాడనమాట. ఇక నాగార్జున చూపించిన వీడియోలపై క్లారిఫికేషన్స్ ఇవ్వాలనుకుంటున్నా అని దివ్య అనగానే ఏ వీడియో గురించి అని అడిగారు. అన్నింటికీ చెప్తా సార్ అని దివ్య అన్నది. ముగ్గురు ప్లేస్లో నుంచి తీసేయడం చెప్పారు. అయితే అప్పటికి నేను కళ్యాణ్ రేస్ నుంచి తప్పించాలని నేను డిసైడ్ అయ్యాను సార్. భరణి గారు లేచారా లేదా అని నాకు క్లారిటీ లేక డౌట్ ఉంది. అందుకే ఆయన పేరు చెప్పలేదు. ఒకవేళ నిజంగా నాకు ఇక్కడ భరణి గారిని సేఫ్ చేయాలనుకుంటున్నాను అంటే అసలు ఆయన్ని ఎందుకు లేపుతాను సార్ అని దివ్య క్వశ్చన్ చేసింది. సరే నువ్వు రెబల్ అని తెలిసినా కూడా కళ్యాణ్ నీకు ఇచ్చిన మాటకి విలువ ఇచ్చి ఎవరికీ చెప్పలేదు. అలాంటి వ్యక్తికి నువ్వు ఇచ్చిన మాట ఎలా తప్పావు దివ్య అంటూ తనుజని తప్పించడంపై నా క్వశ్చన్ చేశాడు. నేను ఎవరినో మోసం చేద్దామని అలా చేయలేదు సార్. ఆ టైంలో నేను తనుజని తీయద్దు అని అనుకుంటున్నాను. కానీ అందరినీ చూస్తే నెక్స్ట్ రౌండ్ ఓటు పడితే అక్కడ ఇమాన్యుయల్ గెలిచే ఛాన్స్లు లేదు సార్. నా ఓటు సంజన గారి ఓటు తప్ప ఇంకెవరిది రాదు. అందుకే అక్కడ తనుజని తీసేసా అని దివ్య క్లారిటీ ఇచ్చింది. నువ్వు ఇమ్ముని బెస్ట్ పొజిషన్లో పెట్టాలనుకుంటున్నప్పుడు మొదటి నుంచి అది చేయాలి కదా అంటూ నాగ్ అడిగారు. నేను ఉన్నంతసేపు నేను ఉండాలనుకున్నా సార్ అని దివ్య చెప్పింది. అంటే నీ స్ట్రాటజీ వాడే నీ ప్రకారమే కెప్టెన్ డిసైడ్ చేస్తున్నావని నీ ఉద్దేశమా అని నా క్వశ్చన్ చేశాడు. మొత్తం నా వల్ల కాదు సార్ అని దివ్య చెప్పింది. దీంతో గుర్తుపెట్టుకో, ఇది రణరంగం, పోయేది నీ క్రెడిబిలిటీయే. అదే జరిగింది. నువ్వు ఎవరిని గెలిపించుకోవాలనుకుంటున్నావో అది నీ ఇష్టం, కానీ ఒక్కటి చెప్పి దాని మీద స్టాండ్ అయితే అందరూ అభినందిస్తారు అంటూ నాగార్జున గారు అన్నారు. అలాగే మిగిలిన హౌస్‌మేట్స్‌తో కొందరిని లేపి దివ్య చేసింది కరెక్టేనా అంటూ నాగ్ అడిగారు. దివ్య నువ్వు అది స్ట్రాటజీ అనుకుంటున్నావు, వాళ్ళు అనుకుంటున్నారు పర్సనల్ ఇష్యూ అని అంటూ నాగ్ అన్నారు. నీకు సపోర్ట్ చేయమని అడగడం న్యాయం, వేరే వాళ్ళని తీసేయమని చెప్పడం న్యాయమా? ఓకే, అది నీ స్ట్రాటజీ, దానికి క్లాప్స్ కొట్టాల్సిందే. నువ్వు అనుకున్నది సాధించావు. కానీ సాధించిన ఫలితం నీకు ఫేవరబుల్గా ఉందో లేదో ఆలోచించాలి. దివ్య నీకు ఏ స్ట్రాటజీ కావాలంటే ఆ స్ట్రాటజీ ఆడు. కానీ నువ్వు గెలవాలని ప్రయత్నించు, లేదా నువ్వు సపోర్ట్ చేసేవాళ్ళు గెలవాలని ప్రయత్నించు అంటూ నాగార్జున చెప్పారు. అలాగే, అంతేకాని ఒకళ్ళు ఓడిపోవాలని ప్రయత్నిస్తే అది ఒక వారం జరగొచ్చు, కానీ తర్వాత నీ రంగు బయటపడుతుంది అంటూ నా క్లాస్ స్పీకరు. దీంతో సారీ సార్, అది నేను మార్చుకుంటాను, ప్రయత్నిస్తా అని దివ్య చెప్పింది. ఎస్, నాకేం అదే కావాలి అంటూ నాగార్జున ముగించారు. ఇక ఎపిసోడ్ చివర్లో భరణి, సాయి మధ్య ఎలిమినేషన్స్ రౌండ్ జరిగింది. ఇందులో తక్కువగా ఓటింగ్ వచ్చిన సాయి ఎలిమినేట్ అయ్యాడు. అయితే తనూజను ఇప్పుడు నీకున్న సేవింగ్ పవర్ యూస్ చేస్తావా అని నాగార్జున గారు అడిగారు.
ఒకవేళ ఇది యూజ్ చేస్తే సాయి సేఫ్ అయి భరణి ఎలిమినేట్ అవుతాడని నాగార్జున చెప్పారు. దీనికి తనుజ ఒప్పుకోలేదు. దీంతో సరే సాయి ఎలిమినేట్ అయిపోయాడని నాగ్ ప్రకటించారు. అయితే తనుజ నీకున్న పవర్ ఇంకొక వారం మాత్రమే ఉంటుంది అంటూ నాగ్ దాన్ని గుర్తు చేస్తారనమాట. తర్వాత సాయి స్టేజ్ మీదకి రాగానే హౌస్లో ముగ్గురు కరెక్టు, ముగ్గురు తప్పు ఎవరో చెప్పాలని నాగ్ అడిగారు. ఇమాన్యువల్, డీమాన్, సుమన్ కరెక్టు అని సాయి చెప్పాడు. అలాగే భరణి, రీతు, దివ్య రాంగ్ అంటూ కొన్ని రీజన్స్ అయితే చెప్పడం జరుగుతుందన్నమాట నాగార్జున గారికి. అలాగే సెండ్ ఆఫ్ ఇస్తూ బయలుదేరుతాడు.